హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు చిన్న పిట్ట కథ చెప్పుకుందామండి. పిల్లలకి ఎంతో ఉపయోగకరం అవుతాయి ఇలాంటి కథలు. మా చిన్నప్పుడు చెప్పేవారు, ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. పిల్లలకి స్కూల్లో ఏమీ అంతా ఇంగ్లీష్ 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 చెప్పడమే తప్ప వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా మనకు తెలియదు. అడిగితే మనము పూర్వకాలం చదువుల వల్ల వాళ్ళకి చెప్పి ఇది కూడా మనకు లేదు. అందువల్ల ఏంటంటే మనకు తెలిసింది చెప్పామనుకోండి, వాళ్ళకి ఏదో ఉపయోగపడుద్దని చిన్న ప్రయత్నం. ఓకేనా? అనగనగా ఒక ఊరిలో ఒక నిరుపేద రైతు ఉన్నాడు. అయితే ఆయనకి రోజు చేలోకి వెళ్తున్నాడు, వస్తున్నాడు, పని చేసుకుంటున్నాడు కానీ ఏం కలిసి రాపోయేవాడికి ఒక గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి గుడి, మహాలక్ష్మీదేవి, సరస్వతి, మహాకాళి, త్రిశక్తి స్వరూపిణి అయిన లలితాదేవి గుళ్ళోకి వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చొని, అమ్మ తల్లి, నాకు ఈ సంవత్సరం బాగా పండి హ్యాపీగా ఉంటే కనుక నీకు 1000 కాళ్ళ జంతువుని బలిస్తాను అని అన్నాడు. అని అంటే ఆవిడికి ఆశ్చర్యం కలిగింది. జంతు బలి అంటే ఏ 4 కాళ్ళు, మేకైతే 4 కాళ్ళు ఉంటాయి, గొర్రెకి 4 కాళ్ళు ఉంటాయి, కోడి అనుకో 2 కాళ్ళు ఉంటాయి. ఈ 1000 కాళ్ళు ఏంట్రా బాబు అనుకుంది ఆవిడ. అనుకుని నవ్వుకుంది. అసలు ఏం చేస్తాడు చూద్దాంలే నవ్వుకుంటే ఏమైందంటే, ఆ పంట వేసాడు. ఆయనకి 2 కొడుకులు, 2 కూతుళ్ళు, పెద్ద సంసారం, చిన్న చిన్న పిల్లలు. ఏదో నడుస్తున్నాడు అలాగా. పిల్లలేమో చిన్న చిన్న స్కూల్కి వెళ్తున్నారు. పంట పండింది. పండేటప్పటికి బాగుంది. పంట బాగా పండింది. విరగబూసేసింది, విరగ కాసింది, పంట పండింది. పంట పండేటప్పటికి ఆయన పంట కోసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. హ్యాపీగా కుటుంబం అంతా బయట అమ్ముకున్నారు, బయట చేసుకున్నారు. పిల్లల చదువులకి, బట్టలకి, ఆటికి చేసుకున్నారు. బ్యాంకులో వేసుకున్నాడు, కొంత అమౌంట్ దాచుకున్నాడు, చేసుకున్నాడు. ఈ అమ్మవారికి ఇచ్చిన మాట మర్చిపోయేవాడికి అలాగే 2-3 పంటలు అయిపోయినాయి. కొద్దిగా ఆర్థికంగా నిలబడ్డాడు, పొజిషన్ బాగుంది. పిల్లలు కూడా కొద్దిగా పెద్దవాళ్ళు అవుతున్నారు, పొజిషన్ బాగుంది. అలా ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. ఆవిడికి ఆయనకి ఎవరైతే మాట ఇచ్చాడో ఆయన కల్లోకి వచ్చి నైట్, ఎరా బాబు, నీకేదో ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నావు, గుళ్ళోకి వచ్చావు, వేడుకున్నావు, అన్నీ చేసావు కదా. ఈరోజేమో ఆర్థిక పరిస్థితి బాగుంది, మంచిగా నీకు అన్నీ కలగజేశాను, నాకేదో 1000 కాళ్ళ జంతువుని బలిస్తానన్నావు, నేను దానికోసం ఆశగా చూస్తున్నాను. నేను ఇదేంట్రా మహానుభావ, ఏంటిది ఇలాంటి పని చేసావు అని చెప్పి కళ్ళకి వచ్చి చెప్పింది ఆవిడ. చెప్తే ఈయన తుళ్ళిపడ్డాడు. అయ్యమ్మ మహాతల్లి, మర్చిపోయానమ్మా, రేపు పొద్దున్నే తెల్లవారుజామున నీకు బలిచ్చేస్తానమ్మా, ఏమనుకోవద్దు, నన్ను క్షమించమ్మా అని కాళ్ళు ఎదురు కొడుకుని దండం పెట్టుకుని మళ్ళీ పడుకున్నాడు. తెల్లారి పొద్దున్నే లేచాడు, కాళ్ళు కుర్చాలు తీర్చుకున్నాడు, అన్నీ చేశాడు. పొలంలోకి వెళ్ళి గట్ల దగ్గర చూస్తుంటే అక్కడ ఒక 4 ఇంచుల నుంచి 6 ఇంచులు ఉండే రోకల బండ కనబడింది. ఆ రోకల బండ దానికి 1000 కాళ్ళు, 200 కాళ్ళు, 100 కాళ్ళు అనుకుంటాం మనం. అది నడుస్తుంటే ఆ కాళ్ళు ఎక్కడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కూడా కాదు, పుట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదేమో ఆ లెక్కెట్టడం. వాటిని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆయన రోకల బండను తీసుకొచ్చి మంచిగా దానికి పసుపు కుంకాలు రాసి అన్ని పెట్టి, బొట్టుగడ్డ పెట్టి, అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని, కొబ్బరి కుటుంబం దండం పెట్టుకుని, కుటుంబం అంతా వెళ్ళి దండం పెట్టుకుని ఏం చేశాడంటే ఆ రోకల బండని గుళ్ళో పెట్టేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, అమ్మ తల్లి, నేను రోకల బండ బలిస్తా అన్నాను, బలిచ్చిన కాడి నుంచి దాని ప్రాణం నేను తీసినట్టు ఉంటుంది, అది కరెక్ట్ కాదు కదా, ఇదిగో ఈ 1000 కాళ్ళ జీవిని నీకే అర్పించేస్తున్నాను, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని ఆవిడ పాదాల దగ్గర పెట్టేసి వచ్చేసేవాడికి ఆవిడ ఆశ్చర్యం కలిగింది అన్నాడు.
ఆశ్చర్యం కలిగి ఇదేంటి 1000 కాళ్ళ జంతువు అన్నాడు, అవి అన్నాడు ఇవి అన్నాడు, నేను ఏదో అనుకున్నాను, రోకలి బండి తెచ్చి ఇచ్చాడు, ఎరి నా తమ్ముడు అని నవ్వుకుంది. ఆ మహాతల్లి కదా, మరి అందరికీ సమానంగా చూస్తుంది ఆవిడ. పెద్దవాడిని చూస్తుంది, చిన్నవాడిని చూస్తుంది, అందరిని చూస్తుంది. మనిషి ప్రారంధాన్ని బట్టి కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మంచిగా ఉండాలని కోరుకోవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే లేనిపోని అన్నీ కూడా మనం హాస్యానికి కూడా భగవంతుడితో హాస్యం ఆడకూడదు. అందువల్ల ఏంటంటే మీరు ఏం చేద్దాం అనుకున్నా హ్యాపీగా అమ్మవారిని, దైవాన్ని నమ్మండి, మంచిగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.